హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్యూచరైజ్ హాస్పిటల్ ఇన్స్పైర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కెమిస్ట్రీ రివిజన్ ఆర్ఆర్బి జేఎస్సిపిటి టూ రివిజన్ సిరీస్లో భాగంగా కెమిస్ట్రీ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ నేను ఫిజిక్స్ మొత్తం కంప్లీట్ చేసాము. ఇన్ కేస్ ఎవరైనా చూడాలనుకుంటే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఫిజిక్స్ వీడియోస్ చూడండి. ఆ, ఈరోజు మనం అటామిక్ స్ట్రక్చర్ కంప్లీట్ చేస్తాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటామిక్ స్ట్రక్చర్ ప్రతిదీ డెఫినేషన్స్తో సహా మొత్తం డీటెయిల్గా చూసుకుంటూ వెళ్దాం. ఓకే. Atomic structure atoms. An atom is the smallest particle of every element. ఏ ఎలిమెంట్లో స్మాలెస్ట్ పార్టికల్ ఏదైతే ఉంటుందో దాన్నే ఆటమ్ అంటారు. ద వర్డ్ ఆటమ్ కేమ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ అటామస్ విచ్ మీన్స్ ఇండివిజిబుల్. ఆటమ్ అన్న వర్డ్ గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. దాని మీనింగ్ ఇండివిజిబుల్, సెపరేట్, దాన్ని ఇంకా డివైడ్ చేయలేము అని. Atoms are made of electrons, protons and neutrons. Proton and neutron reside in the nucleus of the atom and electrons orbit the nucleus. ఆటమ్ లోపల మొత్తం ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ మూడు ఉంటాయి. దీంట్లో న్యూట్రాన్స్ లోపల న్యూట్రాన్స్ ప్రోటాన్స్ కలిపి న్యూక్లియస్, మన సోలార్ సిస్టమ్ మోడల్లో సన్ ఎలా అయితే ఉంటాడో ఇన్ ప్లేస్ ఆఫ్ సన్, ఈ న్యూక్లియస్ అని చెప్పి ఉంటుంది. న్యూక్లియస్ లోపల న్యూట్రాన్ ప్రోటాన్ కలిపి ఉంటుంది ఇన్ ప్లేస్ ఆఫ్ సన్. వేరాజ్ ప్లానెట్స్ అన్ని ఆర్బిట్ అవుతాయి కదా సన్ చుట్టూ, సేమ్ ఇలాగే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అన్ని డిఫరెంట్ ఆర్బిటాల్స్లో రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. Atoms always have an equal number of protons and electrons. ఇన్ జనరల్ ఒక నార్మల్ ఎలిమెంట్ కనుక తీసుకుంటే, నార్మల్ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉంటాయి. అన్లెస్ అవి అయాన్ కింద ఉంటే తప్ప. అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ and the number of neutrons and protons is usually same as well. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కనుక్కోవాలంటే మోస్ట్లీ అటామిక్ వెయిట్ నుంచి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని సబ్ట్రాక్ట్ కనుక చేస్తే మిగిలినవి ఎన్ని అయితే ఉంటాయో అన్ని న్యూట్రాన్స్ ఉన్నట్టు. Protons and neutrons are held together in the nucleus by a strong force called strong nuclear force. ఇది ఇంపార్టెంట్, దీని మీద బిట్ వచ్చింది. ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిపి న్యూక్లియస్లో ఏ ఫోర్స్ వల్ల ఉంటాయి అని చెప్పి, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ వల్ల ఉంటాయి. నెక్స్ట్, డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్, డాల్టన్స్ థియరీ. డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా డిస్కవర్ అయిందో చూద్దాం. మనం ఆల్రెడీ మోడర్న్ ఫిజిక్స్లో చూసాం. ఎలక్ట్రాన్స్ని డిస్కవర్ చేసింది జేజే థామ్సన్. ఆల్రెడీ మనం ఇది ఆర్ఆర్బి జేఈసిబిటి 2019లో వచ్చిన ప్రీవియస్ బిట్, హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్ అన్నది. ఓకే. ఎలక్ట్రాన్స్ డిస్కవరీలో ఉన్న డిఫరెంట్ థియరీస్ చూద్దాం. డాల్టన్స్ థియరీ. ద మ్యాటర్ ఈస్ కంప్రైజ్డ్ ఆఫ్ వెరీ స్మాల్ పార్టికల్స్ నోన్ యాజ్ ఆటమ్స్. మ్యాటర్ లోపల స్మాలెస్ట్ పార్టికల్స్ ఆటమ్స్. ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్ అండ్ కాంట్ బి డిస్ట్రాయిడ్ త్రూ కెమికల్ రియాక్షన్స్. కెమికల్ రియాక్షన్ చేయడం వల్ల ఆటమ్ అనేది డిస్ట్రాయ్ అవ్వదు. ఆల్ ఆటమ్స్ ఆఫ్ an element have identical chemical properties and masses. Drawbacks. Various other scientists discovered that atoms were made of electron, proton and neutron. In 1850s, Faraday began to study electrical discharge in partially evacuated tubes known as cathode ray discharge tubes. Faraday అన్న ఆయన ఫస్ట్ టైం స్టడీ చేయడం మొదలుపెట్టాడు అనమాట. అంటే యాక్చువల్గా డాల్టన్స్ థియరీలో ఏం చెప్పారు, యాటమ్ స్మాలెస్ట్ పార్టికల్, దేన్నైతే మనం ఇంకా డివైడ్ చేయలేము దాన్నే యాటమ్ అంటారు అని చెప్పారు. అలాగే యాటమ్ అన్నది ఇండివిజిబుల్ అని అన్నారు. బట్ రియాలిటీ ఏంటి, మనకి తర్వాత అడ్వాన్స్మెంట్స్ తర్వాత తెలిసింది ఏంటంటే ఈవెన్ యాటమ్ లోపల కూడా సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. అవే ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను, న్యూక్లియస్ అని చెప్పి తెలిసింది. సో డాల్టన్ థియరీ ఒక రకంగా చెప్పింది తప్పు. యాటమ్ అన్నది డివిజిబుల్ స్టిల్, బట్ ఎనీహౌ ఇది డ్రాబ్యాక్స్ అనమాట. ఇండివిజిబుల్ అన్నది తప్పు. ఈ విషయం ఎప్పుడు తెలిసింది మనకి, క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మనకి ఈ విషయం తెలిసింది అనమాట. 1850స్లో ఫారడే అన్న ఆయన చేసిన క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్స్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు తెలిసిందనమాట. స్టిల్ ఆటమ్ లోపల కూడా సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. Cathode ray tube is made of glass having two thin pieces of metal called electrodes sealed in it. క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ అలా చేశాడు ఇన్ డీటెయిల్గా చెప్తున్నారు. మనకి ఇదంతా డీటెయిల్గా అక్కర్లేదు, జస్ట్ క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ చేశారని తెలుసుకుంటే చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ.
Electrical discharge through the gases could be observed only at very low pressure and at very high voltage. The pressure of different gases can be adjusted by evacuation. Cathode ray లో మొత్తం ఉన్న గ్యాసెస్ అన్ని తీసేసి వాక్యూమ్ క్రియేట్ చేసి దాంట్లో ప్రెషర్ అన్నది క్రియేట్ చేస్తాం మనము లో ప్రెషర్ దగ్గర అలాగే హై వోల్టేజ్ అప్లై చేస్తాం అన్నమాట ఎలక్ట్రోడ్స్కి. ద ప్రెషర్ ఆఫ్ డిఫరెంట్ గ్యాసెస్ కెన్ బి అడ్జస్టెడ్ బై ఎవాక్యుయేషన్. When sufficient high voltage is applied on the electrodes, current starts flowing through a stream of particles moving in the tube from the negative electrode to the positive electrode. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నెగిటివ్ ఎలక్ట్రోడ్ అంటే క్యాథోడ్, పాజిటివ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ అంటే యానోడ్. ఈ విషయం ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంట్. క్యాథోడ్ అంటే నెగిటివ్ ఎలక్ట్రోడా పాజిటివ్ ఎలక్ట్రోడా అని చెప్పి అంటారు. క్యాథోడ్లో ముందు సిఏటి క్యాట్ ఉంది కదా, క్యాట్కి మీసాలు ఉంటాయి కదా, మీసాలు అంటే మైనస్, సో నెగిటివ్ ఎలక్ట్రోడ్. పాజిటివ్ ఎలక్ట్రోడ్ ఇంకా ఆటోమేటిక్గా యానోడ్ పాజిటివ్ అని చెప్పి గుర్తుంటుంది. ది స్ట్రీమ్స్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ క్యాథోడ్ రేస్ ఆర్ క్యాథోడ్ రే పార్టికల్స్. ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు క్యాథోడ్ రే పార్టికల్స్ మూవ్ అయినాయి అనమాట నెగిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్కి. సో క్యాథోడ్ రే పార్టికల్స్ అన్నీ చూసారు వాళ్ళు దాంట్లో. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా వాళ్ళకి తెలిసింది ఏంటి, క్యాథోడ్ రే స్టార్ట్ ఫ్రమ్ క్యాథోడ్ అండ్ మూవ్ టువర్డ్స్ ద యానోడ్. క్యాథోడ్ నుంచి యానోడ్కి సమ్ క్యాథోడ్ రేస్ అన్నీ మూవ్ అవుతున్నాయి అని. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీస్ రేస్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్. మనం కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఏమీ అప్లై చేయకుండా ఉంటే అవి అలాంటి డీవియేషన్స్ లేకుండా స్ట్రైట్ లైన్లో పాస్ అవుతాయి అని చెప్పి తెలుసుకున్నారు వాళ్ళు. ఇన్ కేస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తుంటే డీవియేషన్స్ వస్తున్నాయి దాంట్లో. In presence of electrical or magnetic field, the behavior of cathode rays is similar to that expected from negatively charged particles, suggesting that the cathode rays consist of negatively charged particles. Negative particles అయితే ఎలా రియాక్ట్ అవుతాయి, సేమ్ cathode ray particles కూడా అలాగే మూవ్ అవుతుంది. సో దాన్ని బట్టి వాళ్ళ కంక్లూజన్కి వచ్చేసారు, cathode రేలో మూవ్ అవుతున్న పార్టికల్స్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అని చెప్పి వాటిని ఎలక్ట్రాన్స్ అని చెప్పి పిలవడం మొదలుపెట్టారు. ఇలాగా జేజే థామ్సన్ ద్వారా ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వచ్చినాయి అన్నమాట. డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. జేజే థామ్సన్ క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ ఇందాక మనం చూసింది. ఇప్పుడు డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఎలా డిస్కవర్ చేశారో చూద్దాం. ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ క్యారీడ్ అవుట్ ఇన్ ద మోడిఫైడ్ క్యాథోడ్ రే ట్యూబ్ led to the discovery of particles carrying positive charge, also called protons. ఎలక్ట్రికల్ డిశ్చార్జ్లో ఈ క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేయడం ద్వారా ప్రోటాన్స్ని కూడా డిస్కవర్ చేశారనమాట. సమ్ ఆఫ్ ద పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ క్యారీ మల్టిపుల్ ఆఫ్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ చార్జ్. ద స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్ పాజిటివ్ అయాన్ వాజ్ obtained ఫ్రమ్ హైడ్రోజన్ అండ్ వాజ్ కాల్డ్ ప్రోటాన్. స్మాలెస్ట్ లైటెస్ట్ పాజిటివ్ ఛార్జ్ మనకి హైడ్రోజన్ దగ్గర నుంచి వచ్చింది. ఆ పాజిటివ్ అయాన్ని ప్రోటాన్ అంటాం మొదలుపెట్టారనమాట. When electrically neutral particles have a mass slightly greater than that of the protons was emitted. ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ పార్టికల్లో కూడా కొంత కొన్ని పార్టికల్స్ అనేవి బయటకు వచ్చినాయి. అది న్యూట్రల్ అయినప్పుడు కూడా పార్టికల్స్ బయటకు వచ్చినాయి. ఆ పార్టికల్స్ మాస్ అన్నది ప్రోటాన్ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నట్టు. సో వాటిని న్యూట్రాన్స్ అన్నారు అన్నమాట. Non-fundamental particles. Particles other than electron, proton and neutron are called non-fundamental particles. ఇంకా తర్వాత డిస్కవరీస్లో ఇంకా వేరే పార్టికల్స్ని కూడా కనుక్కున్నారు దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ పాజిట్రాన్, యాంటీ ప్రోటాన్, న్యూట్రాన్, పై మీసోన్, క్వార్క్స్ అండ్ బోసోన్స్. బట్ ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకోండి అంతే. దీంట్లో ఏది నాన్ ఫండమెంటల్ పార్టికల్ అని అడిగితే మా అయితే అప్పుడు మీరు ఈ 5లో ఏంటన్నది మీరు చెప్పాలన్నమాట అంతే. పాజిట్రాన్, యాంటీ ప్రోటాన్, న్యూట్రినో, యాంటీ న్యూట్రినో, పైమీసోన్, క్వార్క్స్, బోసోన్స్ ఇవన్నీ నాన్ ఫండమెంటల్ పార్టికల్స్. ఓకే, డిఫరెంట్ అటామిక్ మోడల్స్. జేజే అంటే ఇప్పుడు లోపల ఉండే పార్టికల్స్, యాటమ్ లోపల ఉండే పార్టికల్స్ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అని చెప్పి కనుక్కుంటాం అనేది జరిగింది. ఇది కనుక్కున్న తర్వాత
ఇప్పుడు మనకి యాటమ్ లోపల ఇవన్నీ ఎలా ప్లేస్ అయి ఉన్నాయి అన్నదానికి క్లారిటీ లేదనమాట. ఆ క్లారిటీ లేకపోవడం వల్ల ఒక్కొక్కళ్ళు ఒక మోడల్ ప్రపోజ్ చేస్తాం మొదలుపెట్టారు. కొంతమంది ఏమన్నారంటే ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ మనం చూద్దాం అనమాట. జేజే థామ్సన్ ఎవరైతే ఎలక్ట్రానిక్ కనుగొన్నారో ఆయన ఒక మోడల్ని అందరి ముందు ప్రజెంట్ చేశాడు అనమాట. ఆ మోడల్ ఏంటంటే జేజే థామ్సన్ మోడల్ ఆఫ్ ఆటమ్. థామ్సన్ proposed a theory according to which he defined atoms to be similar to that of a Christmas pudding. క్రిస్మస్ పుడ్డింగ్ అంటే మన కేక్ ఉంటుంది కదా, అదే రూ. 5కి మామూలు కప్ కేక్స్ అని చెప్పి అమ్ముతారు కదా. ఆ కప్ కేక్స్లో ఇదివరకు లోపల చెర్రీస్ ఉండేవి, టూటీ ఫ్రూటీలు ఉండేవి. అలాగా టూటీ ఫ్రూటీలు ఎలా అయితే ఉన్నాయో అలా ఆ కేక్ కనుక పెద్ద కేక్ ఉందనుకోండి, అదే ఆ పుడ్డింగ్ కేక్ అంటారు అనమాట. సో క్రిస్మస్ పుడ్డింగ్ కేక్ ఎలాగైతే ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది. ఆర్ఎల్స్ మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే వాటర్ మిలాన్ మోడల్ అని కూడా అంటారు. వాటర్ మిలాన్ లోపల గింజలు ఎలా అయితే ఉంటాయో ఆ టైప్లో వాటర్ మిలాన్ మోడల్ కానీ లేకపోతే పుడ్డింగ్ మోడల్ అని కానీ అంటారు. ఇన్ థియరీని ఫస్ట్ ఆఫ్ ఆల్ జేజే థామ్సన్ మోడల్ ఆయన ఏం చెప్పాడంటే దాంట్లో వాటర్ మిలాన్లో ఇప్పుడు బ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా, బ్లాక్ సీడ్స్ అన్నీ ఎలక్ట్రాన్స్, విరాజ్ రెడ్ కలర్ ఫ్లష్ ఉంటుంది కదా లోపల, ఆ రెడ్ కలర్ ఫ్లష్ అంతా పాజిటివ్ అదే ప్రోటాన్స్ అని చెప్పాడు. ఆ టైప్లో ఉంటుంది ఆటమ్ అని చెప్పాడు అనమాట ఆయన. He stated that atoms consist of a positively charged sphere and electrons are embedded into it. He also said that negative and positive charges are equal in magnitude, so an atom as a whole is electrically neutral. పాజిటివ్ ఛార్జ్ ఎంత అయితే ఉందో నెగిటివ్ ఛార్జ్ కూడా అంతే ఉంది. సో దట్ ఆటమ్ అనేది న్యూట్రల్ అని చెప్పాడు. కాకపోతే ఈయన చెప్పిన మోడల్లో డ్రాబ్యాక్ ఏంటి, ఇట్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ద పాజిటివ్ ఛార్జ్ హోల్డ్స్ ఆన్ ద ఎలక్ట్రాన్ ఇన్సైడ్ ద ఆటమ్. పాజిటివ్ ఛార్జ్ అంటే ఇప్పుడు పుట్టకాయ లోపల చుట్టూ రెడ్ కలర్ ఫ్లష్ అన్నది పాజిటివ్ ఛార్జ్ అన్నాడు, విరాజ్ సీడ్స్ అన్నీ ఏమో నెగిటివ్ ఛార్జ్ అన్నాడు. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఆ పాజిటివ్ ఛార్జ్లో అలాగే ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ అలాగే ప్రోటాన్స్ రెండు ఆ ఆ టైప్లోనే ఉండడానికి రీజన్ ఏంటి, ఇన్ కేస్ అలా ఉంటే అవి స్టేబుల్ అయితే ఎందుకు స్టేబుల్ అయింది, ఏ రీజన్ వల్ల, ఇవేం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అన్నమాట. సో ఆటమ్ స్టెబిలిటీ అన్నది చెప్పలేకపోయాడు. హౌ ద పాజిటివ్ ఛార్జ్ హోల్డ్స్ ఆన్ ఎలక్ట్రాన్ ఇన్సైడ్ ద ఆటమ్, ఇట్ ఆల్సో ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద రీజన్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ అన్ ఆటమ్. ఆయన తర్వాత నెక్స్ట్ వచ్చిన ఆయన రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్. రూదర్ఫోర్డ్ ఏం చెప్పాడు, రూదర్ఫోర్డ్ యూజ్డ్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. రూదర్ఫోర్డ్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా న్యూక్లియస్ అని ఒకటి ఉంటుంది అని చెప్పి కనుగొన్నాడు. రూదర్ఫోర్డ్ రాకముందు వరకు ఓన్లీ మనకు తెలిసింది ఏంటి, ఎలక్ట్రాన్ తెలుసు, ప్రోటాన్ తెలుసు. నెక్స్ట్ జేమ్స్ చాడ్విక్ మాస్ క్యాలిక్యులేట్ చేయడం ద్వారా న్యూట్రాన్స్ అన్న వాటిని కనుగొన్నాడు. సో ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఏమో గోల్డ్ స్మిత్ అన్న ఆయన కనుక్కున్నాడు. సో ఇన్ టోటల్ ప్రోటాన్ న్యూట్రాన్ అనేది తెలిసింది. బట్ న్యూక్లియస్ అన్నది ఒకటి ఉంటుంది ఆటంలో అన్న విషయం తెలిసింది ఈ రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ ద్వారానే తెలిసింది మనకి. ఈ రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ని ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ గోల్డ్ షీట్ అని కూడా అంటారు. ఈయన ఏం చేశాడు, అబ్జర్వ్డ్ దట్ మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ పాస్డ్ త్రూ ద గోల్డ్ ఫాయిల్ వితౌట్ డిఫ్లెక్టింగ్. ఈయన చేసిన ఈ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్లో ఈయన చేసిన అబ్జర్వేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెరిమెంట్ మొత్తం డీటెయిల్గా అక్కర్లేదు, మనకు కావాల్సింది ఏంటంటే ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క రిజల్ట్స్ కావాలి మనకి. ఈయన అబ్జర్వ్ చేస్తుంది అంటే ఆల్ఫా పార్టికల్ పాస్డ్ త్రూ ద గోల్డ్ ఫాయిల్ వితౌట్ డిఫ్లెక్టింగ్. ఆల్ఫా పార్టికల్ అనేవి గోల్డ్ ఫాయిల్ నుంచి పాస్ అయినాయి, బట్ ఏమాత్రం డిఫ్లెక్ట్ కాకుండా పాస్ అయినాయి. Some alpha particles were deflected by small angles and some were deflected by nearly 180 degrees. Most of the alpha particles deflect కాకుండా పాస్ అయినాయి, బట్ కొన్ని ఆల్ఫా పార్టికల్స్ కొంత యాంగిల్ చేసుకుంటూ బ్యాక్ సైడ్కి డిఫ్లెక్ట్ అయిపోయింది నియర్లీ 180 degrees. ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ రూదర్ఫోర్డ్ స్టేటెడ్ దట్ దేర్ is a positively charged spherical center in an atom called the nucleus.
దీన్ని బట్టి నేను చెప్పాడు, యాక్చువల్గా ఆల్ఫా పార్టికల్ అనేది పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఇన్ కేస్ మనం ఒకసారి ప్రీవియస్ మోడల్కి వెళ్దాం. ప్రీవియస్ మోడల్ ఎవరు చెప్పారు? జేజే థామ్సన్ చెప్పాడు. జేజే థామ్సన్ చెప్పినట్టు మొత్తం ఆటమ్ అంతా పుచ్చకాయలో ఉన్న పాజిటివ్ ఛార్జ్తో నిండిపోయి ఉండి మధ్యలో అక్కడక్కడ ఎలక్ట్రాన్స్ కనుక ఉంటే అప్పుడు అసలు ఈ ఆల్ఫా పార్టికల్స్ అన్నీ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి అసలు ఆటమ్ లోపలికి ఒక్క ఎలక్ట్రాన్ కూడా పాస్ అవ్వడానికి ఛాన్స్ లేదు, మొత్తం అన్నీ బ్యాక్ సైడ్కి రిఫ్లెక్ట్ అయిపోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్స్ డిఫ్లెక్ట్, ఎలాంటి డిఫ్లెక్షన్స్ లేకుండా గోల్డ్ ఫాయిల్ని దాటుకుని వెళ్ళిపోయాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? పాజిటివ్ ఛార్జ్ యాటమ్ మొత్తంలో ఎక్కడో ఓన్లీ కొంత ప్లేస్లో మాత్రమే కాన్సన్ట్రేట్ అయ్యింది, మిగిలిన యాటమ్ మొత్తం ఖాళీగానే ఉంది. మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద యాటమ్ ఖాళీగా ఉంది అని. రీజన్ ఏంటంటే, ఇన్ కేస్ యాటమ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రివర్స్గా ఆలోచిద్దాం. పాజిటివ్ వాటర్ మిలన్ లోపల మొత్తం పాజిటివ్ ఛార్జ్ ఉంది, రెడ్ కలర్లో ఉన్న ఫ్లష్ అని చెప్పి జేజే థామ్సన్ అన్నాడు. కొన్ని రివర్స్ చేద్దాము, చుట్టూ ఫ్లష్ మొత్తం నెగిటివ్ ఛార్జ్ ఉంది, సీడ్స్ మొత్తం పాజిటివ్ ఛార్జ్ అని చెప్పి కాసేపు మనం ఎజ్యూమ్ చేసుకున్నాం. అలా ఎజ్యూమ్ చేసుకున్న ఈ ఆల్ఫా పార్టికల్ అనేది పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడైతే వాటర్ మిలన్లో యాటమ్ లోపలికి వెళ్తుందో ఆటోమేటిక్గా నెగిటివ్ ఛార్జ్ దాన్ని అట్రాక్ట్ చేసేస్తుంది. అప్పుడైనా డిఫ్లెక్షన్స్ అన్నీ ఉండాలి. అంటే బ్యాక్ సైడ్కి అంటే మొత్తం ఆ ఆల్ఫా పార్టికల్ మొత్తం బ్యాక్ సైడ్కి డిఫ్లెక్ట్ కాకుండా కనీసం ఒక సైడ్కి అట్రాక్షన్ అన్న ఉండాలి ఎటో కానీ. బట్ అట్రాక్షన్ లేదు, అలాగే రిపల్షన్ కూడా లేదు. అంటే దాని మీనింగ్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద యాటమ్ ఖాళీగా ఉంది అని చెప్పి. అంటే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ చేయకుండా ఆల్ఫా పార్టికల్ని ఈజీగా పాస్ చేసేయనిచ్చింది. సో దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటి? ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద యాటమ్ ఖాళీగా ఉంది అని. నెక్స్ట్ ఇంకో విషయం ఏం తెలిసింది? కొంత సెంటర్ పార్ట్ ఆఫ్ ద గోల్డ్ ఫాయిల్లో మాత్రం బ్యాక్ సైడ్కి డిఫ్లెక్ట్ అయిపోయింది 180 degrees. అంటే దాని మీనింగ్ ఏంటి? పాజిటివ్ ఛార్జ్ మొత్తం సెంటర్ ఆఫ్ ద యాటంలో కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది అని చెప్పి తెలిసింది అన్నమాట. ఓకే, సో దీన్ని బట్టి ఆయన వచ్చిన కంక్లూజన్స్ ఏంటో చూద్దాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్, రూదర్ఫోర్డ్ స్టేటెడ్ దట్ దెర్ ఈస్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ స్పెరికల్ సెంటర్ ఇన్ ఎన్ యాటమ్ కాల్డ్ ద న్యూక్లియస్. సో ఈ సెంటర్లో ఉన్నది పాజిటివ్లీ ఛార్జ్ మొత్తం సెంటర్లో ఉంది, ఈ సెంటరే న్యూక్లియస్ అని చెప్పాడు. అండ్ నియర్లీ ఆల్ ద మాస్ ఆఫ్ అన్ యాటమ్ ఈజ్ ప్యాక్డ్ ఇన్ ద న్యూక్లియస్. మొత్తం మాస్ ఆఫ్ ద యాటమ్ మొత్తం న్యూక్లియస్లోనే ఉంది అని, కాన్సన్ట్రేట్ అయి ఉంది అని చెప్పాడు. ద థియరీ సేస్ దట్ ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈజ్ వెరీ స్మాల్ యాజ్ కంపేర్డ్ టు ద సైజ్ ఆఫ్ ద యాటమ్. అలాగే సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ అనేది యాటమ్ కంటే చిన్నది అని చెప్పాడు. హీ స్టేటెడ్ దట్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ వెల్ డిఫైన్డ్ పాత్ కాల్డ్ ఆర్బిట్. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈయన ప్రపోజ్ చేసింది ఏంటంటే, ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్స్ అన్న ఒక ఫిక్స్డ్ పాత్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఈ పాజిటివ్ చార్జ్డ్ న్యూక్లియస్ చుట్టూ రొటేట్ అవుతున్నాయి అని చెప్పాడు. ఇదిగోండి, ఇదే ఈ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. ఆల్ఫా పార్టికల్స్ లెడ్ ప్లేట్ అంటే ఎక్కడ డిఫ్లెక్ట్ కాకుండా ఈ గోల్డ్ ఫాయిల్ ద్వారా పెట్టాడు అనమాట. ఇది ఫోటోగ్రాఫిక్ ప్లేట్ చూసారా, ఇది ఎక్స్పెరిమెంట్ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద పార్టికల్స్ ఈ గోల్డ్ ఫాయిల్ని దాటుకుని వెళ్ళిపోయింది, బట్ ఓన్లీ సెంటర్ ద్వారా పాస్ అయినవి మాత్రం వెనక్కి డిఫ్లెక్ట్ అయిపోయింది. థిన్ గోల్డ్ ఫాయిల్, బీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్, డిఫ్లెక్టెడ్ ఆల్ఫా పార్టికల్. డ్రాబ్యాక్స్ అంటే ఇట్ ఫెయిల్యూర్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద స్టెబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ సర్క్యులర్. ఈయన చెప్పింది ఏంటంటే, ఒక సర్క్యులర్ ఆర్బిట్లో రొటేట్ అవుతూ ఉంటాయి ఎలక్ట్రాన్స్ అని చెప్పాడు. సర్క్యులర్ ఆర్బిట్లో రొటేట్ అవుతాయి అని చెప్పారు, బాగానే ఉంది. మరి అలాగా కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత ఆ రొటేషన్కి కావాల్సిన ఎనర్జీ కూడా ఎలక్ట్రాన్స్లో అయిపోతుంది కదా.
అప్పుడు అవన్నీ కలిపి సెంటర్లో అది ప్రోటాన్ ప్రోటాన్ అట్రాక్ట్ చేశారు కదా, మధ్యలో ఉన్నది పాజిటివ్ ఛార్జ్, చుట్టూ తిరుగుతున్నాయి నెగిటివ్ ఛార్జ్. అవి ఎంతవరకు రొటేట్ అవుతూ ఉంటాయి ఎలక్ట్రాన్స్ అంటే ఆ పాజిటివ్ ఛార్జ్ అట్రాక్షన్ బాగా ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా చుట్టూ రొటేషనల్ ఎనర్జీ కంటే ఆ అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్స్ అనేవి సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్లోకి వెళ్ళి అక్కడతో యాటమ్ నలిఫై అయిపోవాలి, మొత్తం యాటమ్ అన్నది డిస్ట్రాయ్ అయిపోవాలి యాటమ్ ఆటోమేటిక్గా. బట్ అలా జరగట్లేదు, అంటే దాని మీనింగ్ ఏంటి, సర్క్యులర్ పాత్లో రొటేట్ అవ్వట్లేదు అని చెప్పి. సో యాటమ్ స్టేబుల్గా ఉండడం అంటే సర్క్యులర్ పాత్లో తిరిగితే యాటమ్ స్టేబుల్గా ఉండదు, బట్ యాటమ్ స్టేబుల్గా ఉంది రియాలిటీలో. సో ఆ స్టెబిలిటీ ఆఫ్ అన్ యాటమ్ ఎలా స్టేబుల్గా ఉంటుంది సర్క్యులర్ పాత్లో తిరుగుతుంటే అన్నది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అనమాట రూదర్ఫోర్డ్ మోడల్లో. అప్పుడు నెక్స్ట్ వచ్చింది నీల్స్ బోర్ థియరీ. Bohr utilized the concept of quantization and put forward the following points in his theory. Electrons revolve in their orbits without losing energy. బోర్ ఏం చెప్పాడంటే అసలు ఆ ఎలక్ట్రాన్ రొటేట్ అవుతుంది కదా, అప్పుడు ఎలాంటి ఎనర్జీ లాస్ అవ్వదు అని చెప్పాడు. అండ్ ఎలక్ట్రాన్ మూవ్స్ ఫ్రమ్ లోవర్ టు హయ్యర్ స్టేట్స్ by gaining the energy and moves from higher energy states to lower energy states by losing energy. బోర్ ఏమన్నాడంటే ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉంటుంది కదా, సపోజ్ బయట నుంచి ఎవరైనా ఎనర్జీ ఇచ్చారనుకోండి ఎలక్ట్రాన్కి, ఆ ఎనర్జీ యూజ్ చేసుకుని అది ప్రోటాన్ని మీట్ అవ్వడం కోసం ముందుకు వెళ్ళదు, అదర్ దాన్ దట్ ఆ ఎనర్జీ యూజ్ చేసుకుని ఆ ఎలక్ట్రాన్ ఇంకా అవుట్ సైడ్ ఆర్బిట్లోకి వెళ్తుంది అని చెప్పాడు. సో ఒక ఆర్బిట్ నుంచి ఇంకో ఆర్బిట్కి పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది ఎలక్ట్రాన్, ఇన్ కేసు మనం ఎనర్జీ కనుక ఇస్తే అని చెప్పాడు అన్నమాట. అలాగే లోవర్ ఆర్బిట్ నుంచి హయ్యర్ ఆర్బిట్కి వెళ్తున్నప్పుడు ఎనర్జీ కావాలి, సిమిలర్లీ హయ్యర్ ఆర్బిట్ నుంచి లోవర్ ఆర్బిట్కి వస్తున్నప్పుడు ఎనర్జీ రిలీజ్ చేస్తుంది ఎలక్ట్రాన్ అని చెప్పాడు. లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్ అని అన్నాడు. అలాగే ఈ చుట్టూ తిరిగే ఆర్బిటాల్స్ అన్నీ ఎలిప్టికల్ ఆర్బిటాల్స్ అని చెప్పాడు. ఈ ఆర్బిటాల్స్కి n = 1 2 3 4 అని చెప్పి రిప్రజెంట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ KLMN అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు అని చెప్పాడు. ఇదే అనమాట ఈ ఎలక్ట్రాన్ ఈ గ్రౌండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఇఫ్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిందనుకో అప్పుడు ఫోటాన్ అన్నది ఎమిట్ అవుతుందని చెప్పాడు. హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోవర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తే ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తుంది, వేరే లోవర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తే ఎనర్జీ అనేది తీసుకుంటుంది అని చెప్పాడు బోర్. డ్రాబ్యాక్స్. Bohr's model was not able to define the effect of magnetic field and electric field on the spectra of atoms. Atoms మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా వర్క్ అవుతుందో అన్నది చెప్పలేకపోయాడు బోర్. అలాగే బోర్ అటామిక్ మోడల్ మేడ్ కరెక్ట్ ప్రిడిక్షన్స్ ఫర్ స్మాలర్ సైజ్డ్ ఆటమ్స్ లైక్ హైడ్రోజన్. బోర్ మనకి స్పెక్ట్రల్ సిరీస్ కూడా చెప్పాడు హైడ్రోజన్కి, స్పెక్ట్రల్ సిరీస్ దాంట్లో లైమన్ సిరీస్, బామన్ సిరీస్, పాస్చన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, పిఫ్ అండ్ హంఫెరీ సిరీసెస్ అవి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం హైడ్రోజన్ స్పెక్ట్రమ్ టైంలో. బట్ హయ్యర్ ఆటమ్స్కి వెళ్ళే కొద్దీ బోర్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అనమాట స్పెక్ట్రమ్ like hydrogen, but poor spectral predictions were obtained when larger atoms were considered. Atomic number, mass number ఏంటో చూద్దాం. The charge on proton is equal but opposite to that of electron. The number of protons present in the nucleus of the atom is called atomic number. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇది బిట్ అనమాట, మనకి RIBG CPT 2లో వచ్చిన వన్ ఆఫ్ ది బిట్ ఇది. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రజెంట్ ఇన్ ది న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ అటామిక్ నెంబర్ అంటారు. Positive charge of nucleus is because of protons, but the mass of nucleus is due to proton and neutron. మాస్ న్యూక్లియస్లో యాటమ్కి మాస్
మాస్కి మెయిన్ కారణం వచ్చేసి ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఎలక్ట్రాన్ మాస్ చాలా తక్కువ. సో మాస్కి ప్రోటాన్, న్యూట్రాన్ రెండు కారణం. బట్ పాజిటివ్ చార్జ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రోటాన్. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ కాల్డ్ న్యూక్లియాన్స్. ప్రోటాన్స్, న్యూట్రాన్స్ని కలిపి న్యూక్లియాన్స్ అని కూడా అంటారు. టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఈజ్ కాల్డ్ మాస్ నెంబర్. అంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కలిపేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో దాన్ని మాస్ నెంబర్ అంటారు. ఐసోబార్స్. ఇవి ఐసోబార్స్ అంటే ఆటమ్స్ విత్ సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్. అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రెండు కలిపితే ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ రెండు ఎలిమెంట్స్కి సేమ్గా ఉండి బట్ డిఫరెంట్ అటామిక్ అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ అయితే అవి అప్పుడు ఆటోమేటిక్గా వాటిని ఐసోబార్స్ అంటారు. డిఫరెంట్ మాస్, డిఫరెంట్ అటామిక్ నెంబర్ బట్ సేమ్ మాస్ నెంబర్ అయితే ఐసోబార్స్. Isobars of uranium is used in nuclear reactor. Isobar of cobalt is used in treatment of cancer and isobar of iodine goiter. క్యాన్సర్ కోసం కోబాల్ట్ ఐసోబార్స్ని యూజ్ చేస్తారు. అలాగే అయోడిన్ ఐసోబార్స్ని గాయిటర్లో యూజ్ చేస్తారు, గాయిటర్ ట్రీట్మెంట్కి యూజ్ చేస్తారు. యురేనియం ఐసోబార్స్ని న్యూక్లియర్ రియాక్టర్లో యూజ్ చేస్తారు. ఐసోటోప్స్. ఐసోటోప్స్ అంటే ఆటమ్స్ విత్ డిఫరెంట్ మాస్ నెంబర్ బట్ సిమిలర్ అటామిక్ నెంబర్. అంటే ఒకే ఆటమ్ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ 1H1, 1H2, 1H3. 1H1 అంటే ప్రోటియం, 1H2 అంటే డ్యూట్రియం, 1H1 అంటే హైడ్రోజన్ లేదా ప్రోటియం అంటారు. 1H2 అంటే డ్యూట్రియం, 1H3 అంటే ట్రైటియం. Isotopes chemical properties of atoms are determined by the number of electrons, which are determined by the number of protons in the nucleus. But chemical properties అన్ని దేని మీద డిపెండ్ అవుతాయి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అవుతాయి. సో ఈవెన్ దో మాస్ నెంబర్ తేడాగా ఉంది, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నా కానీ కెమికల్ ప్రాపర్టీస్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి. Therefore, all the isotopes of a given element show similar chemical behavior. Some isotopes are stable, but some can emit subatomic particles in order to reach a more stable state. Such isotopes are called radioisotopes, and the process of emitting particles by them is called decay. Unstable isotopes emit rays which are called radioactive rays. Unstable elements rays ని రిలీజ్ చేస్తాయి. రేడియోయాక్టివ్ రేస్ ఆల్ఫా, బీటా, గామా రేస్ని రిలీజ్ చేస్తాయి. Okay. Quantum numbers. Quantum numbers are the set of four numbers that give complete information about the position or energy, subshell, orientation, spinning, direction of rotation in the orbitals of an electron. వీటన్నిటి గురించి డీటెయిల్గా చెప్తాయి అన్నమాట మన క్వాంటమ్ నెంబర్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వాంటమ్ నెంబర్స్ నుండి ఏం అడగలేదు, బట్ ఒకసారి బేసిక్స్ చూసుకుని వెళ్ళిపోదాం. Principal quantum number n is a positive integer with value n equal to 1, 2, 3. It identifies the shell or orbit number of an electron. It also determines the size and energy of the orbit. Principal quantum number బట్టి మనం సైజు ఎనర్జీ అన్నది చెప్తాం. As value of n increases, energy of orbital increases. Angular momentum quantum number L. n ఏమో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, వేరేజ్ ఎల్ అంటే యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్. ఎన్ వాల్యూ 1, 2, 3, 4 అలా ఉంటాయి, వేరేజ్ ఎల్ వాల్యూస్ n-1 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 0, 1, 2, 3, 4 అలాగా. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ సబ్ షెల్. అది షెల్ గురించి చెప్తే ఎల్ అన్నది సబ్ షెల్ గురించి చెప్తుంది, లేదా యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ద రివాల్వింగ్ ఎలక్ట్రాన్. ఎన్ వచ్చేసి సైజ్ అండ్ ఎనర్జీ గురించి చెప్తుంది. whereas angular momentum quantum number యాంగులర్ మొమెంటం గురించి చెప్తుంది, రివాల్వింగ్ ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటంని డిస్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని కేఎల్ఎంఎన్తో కూడా రిప్రజెంట్ చేస్తాం, వేరేజ్ ఎల్ని ఎస్పీడిఎఫ్జి వీటితో రిప్రజెంట్ చేస్తారు.
For a principal quantum number n, L has values from 0 to n minus 1. n values 1 దగ్గర నుంచి స్టార్ట్ అయితే L values 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. Magnetic quantum number m, to determine the orientation of the orbitals in space or direction of an orbital in space of magnetic field. Orientation ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్స్ చెప్పడం కోసం ఉపయోగపడేది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అన్నమాట. ద వాల్యూ ఆఫ్ ఎం డిపెండ్స్ అపాన్ ద వాల్యూ ఆఫ్ ఎల్. ఎం వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, -L నుంచి +L వరకు ఉంటాయి. సో టోటల్ వాల్యూస్ ఆఫ్ ఎం ఈక్వల్స్ టు 2 times L plus 1. If L equals to 0, then m equal to 0. If L equal to 1, m values -1, 0, plus 1. So total number of magnetic quantum number of m values ఏంటంటే L equal to 1 వచ్చినప్పుడు 2L plus 1 అంటే 2 into 1 2 plus 1 అంటే టోటల్ 3. చూసారు కదా, -1, 0, plus 1. అలాగే L వాల్యూ 2 అయినప్పుడు నెంబర్ ఆఫ్ m వాల్యూస్ ఎన్ని అంటే 2L plus 1 కదా, 2 2 4 plus 1 5, -2 -1 0 plus 1 plus 2. సో టోటల్ 5. స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎస్. స్పిన్ ఇప్పుడు పాజిటివ్ అన్న ఉండాలి, నెగిటివ్ అన్న ఉండాలి. ఇది స్పిన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఆర్బిటాల్లో స్పిన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ అలా ఉందో చెప్తాయి అన్నమాట స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ చెప్పేది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఓకే, ఇది స్పిన్ గురించి డిస్క్రైబ్ చేస్తాను. జనరల్లీ 2 types ఆఫ్ స్పిన్ ఉంటుంది ఎలక్ట్రాన్కి, క్లాక్ వైజ్ స్పిన్, యాంటీ క్లాక్ వైజ్ స్పిన్. +1/2 -1/2 ఎస్ వాల్యూ. ఇవే క్వాంటమ్ నెంబర్స్. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఫీచర్స్ ఆఫ్ ఎన్ ఆటమ్. స్ట్రక్చరల్ ఫీచర్స్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఆర్ షెల్స్ అండ్ సబ్ షెల్స్. Orbitals are paths of different and definite energies in which the electrons revolve, called shells. ఎలక్ట్రాన్స్ వేటి చుట్టూ అయితే తిరుగుతాయో ఆర్బిట్స్ని షెల్స్ అని కూడా అంటారు, ఆర్బిటాల్స్ అంటారు, లేదా షెల్స్ అని కూడా అంటారు. ఎనర్జీ ఆఫ్ ఇన్నర్ మోస్ట్ షెల్ ఈజ్ లోయెస్ట్ అండ్ ఆఫ్ అవుటర్ మోస్ట్ షెల్ లార్జెస్ట్. సింబల్ KLMN are used to represent various shells from lower to upper energy. Each orbit or shell consists of one or more subshells depending upon the three-dimensional graphic plot of electronic wave function and internal atomic composition. Each shell is associated with one or more orbitals that are represented by small letters SPDF. K shell తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2, L షెల్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 8, Mలో 18, N షెల్లో 32. దీనికి ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఈచ్ షెల్. KLMNని 1 2 3 4తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. K అంటే 1, L అంటే 2, M అంటే 3, N అంటే 4. సో దీన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ K షెల్ అంటే K వాల్యూ 1 కదా, ఆ ఫార్ములా వచ్చేసి 2n². K వాల్యూ 1, సో 2n²లో n ప్లస్ 1 పెట్టండి, అప్పుడు 2 into 1², సో 1 into 2, సో 2. L అంటే n equal to 2, సో 2n², 2 square 4, 4 2s 8. నెక్స్ట్ M షెల్. M అంటే n equal to 3, 2n² అంటే 2 into 3² 9, 18. నెక్స్ట్ N 4, 4² 16, 16 2s 13. Orbitals. Three-dimensional space present around the nucleus of an atom where probability of finding an electron is maximum. Probability of finding electron maximum అంటే ఏంటి అని అడిగితే ఆర్బిటాల్ అని దాన్ని ఆర్బిట్ అంటారు అన్నమాట. ఆర్బిటాల్ అంటారు. Each orbital is associated with a fixed number of electrons. Example, maximum number of electrons present in S orbital. S orbital లో maximum number of electrons 2, Pలో 10, Pలో 6, Dలో 10, Fలో 14. Electronic configuration. Distribution of electrons in different orbits. ఎలక్ట్రాన్స్ని డిఫరెంట్ ఆర్బిట్స్లో ఎలా ప్లేస్ చేసామో చెప్పడాన్ని
ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. 1s1, 1s2, 2s2, 2p 3 ఇవన్నీ రాస్తారు కదా, దాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. Bohr-Bury scheme. Distribution of electrons into different orbits on an atom was suggested by Bohr and Bury in 1921. According to them, electrons enter in the orbit in accordance with the following rules. First rule and maximum number of electrons in a shell is given by the formula 2n square. Already మనం ఇందాక చెప్పుకున్నాను. Next, outermost shell can have a maximum of 8 electrons. Electrons are filled in the shell's stepwise manner from inner to outer. Okay. హాఫ్ బాయ్ ప్రిన్సిపల్ ద్వారా మనం ఫిల్ చేస్తాం అన్నమాట ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 1s2 ఈ డయాగ్రామ్ 1s 2s 3s 4s 5s 6s 7s రాస్తారు. దాని తర్వాత 2p 3p 4p 5p 6p 7p. నెక్స్ట్ 3 4 5 6. నెక్స్ట్ మళ్ళీ 4 5. దీన్ని ఇప్పుడు ఈ ఆర్డర్లో ఫిల్ చేస్తాం అనమాట. 1s నెక్స్ట్ 2s తర్వాత 2p తర్వాత 3s తర్వాత 3p తర్వాత 4s తర్వాత 3d నెక్స్ట్ 4p తర్వాత 5s అలా అలా ఫిల్ చేస్తాం. పౌలీ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ అంటారు దాన్ని. Number of electrons to be filled in various orbitals is restricted by the exclusion principle. No two electrons in an atom can have the same set of 4 quantum numbers. ఏ రెండు ఆటమ్స్కి సేమ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ అన్నవి ఉండవు అనమాట. ఇదే పౌలీ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ చెప్తుంది. ఈవెన్ రెండు ఎలక్ట్రాన్స్కి సేమ్ ఆర్బిటాల్లో ఉన్నప్పటికీ కూడా స్పిన్ అన్నది తేడాగా ఉంటుంది అని చెప్తారు. Maximum number of electrons in shell with the principal quantum number n is 2n square. Already మనం ఇది చూసాం. Hund's rule of maximum multiplicity. This rule deals with the filling of electrons into the orbitals belonging to the same subshell. This rule states that pairing of electrons in the orbitals belonging to same subshell doesn't take place until each orbital belonging to that subshell has got one electron each. That means it is singly occupied. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ అనమాట. ఇవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ వ్యాలెన్స్ అండ్ కోర్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ ఆటమ్నే వ్యాలెన్స్ అని చెప్పి అంటాం. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. అంటే ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ ఇన్నర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ అన్ ఆటమ్ని కోర్ ఎలక్ట్రాన్స్ అంటాం. Chemical properties of an element depends upon valency of element and that is calculated from the number of valence electrons. అట్లీస్ట్ ఒక 20 ఎలిమెంట్స్ మీకు పూర్తిగా గుర్తుండాలి. ఇన్ కేస్ గుర్తు లేకపోతే బట్టి కొట్టుకోండి. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. ఎక్సెప్షన్స్. ఈ హండ్స్ రూల్ చెప్పారు కదా, హాఫ్ ఆఫ్ ద ఆర్బిటల్స్ ఫిల్ అయిన తర్వాతే మొత్తం ఫిల్ చేయాలని. బట్ రెండు ఎక్సెప్షన్స్ ఉన్నాయి దానికి. ఒకటి క్రోమియం, ఇంకొకటి కాపర్. 24, 29. యాక్చువల్గా 3d5 తర్వాత మళ్ళీ 3d6 రావాలి. బట్ క్రోమియంలో 4s1 వచ్చేస్తుంది తర్వాత. సిమిలర్లీ ఇక్కడ కాపర్లో కనుక చూసుకుంటే కాపర్లో కూడా అంతే. ఇక్కడ 3d9 వచ్చేసింది. These two are exceptions because a completely full or half full d sublevels is more stable than a partially filled d sublevel. So an electron from the 4s orbital is excited and rises to a 3d orbital. In this both cases, an electron moves from the 4s sublevel to produce a half full 3d chromium to completely filled 3d. ఇక్కడ పాయింట్స్ టు రిమెంబర్ ఏంటి, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ కలిపితే న్యూక్లియాన్స్ అంటారు. హైడ్రోజన్ ఈస్ ద ఓన్లీ ఎలిమెంట్. ఐసోటోప్స్ ఆఫ్ విచ్ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్. పొలోనియంకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐసోటోప్స్ ఉన్నాయంట. ఆర్టిఫిషియల్ ఐసోబార్స్ ఆర్ ఒబ్టైన్డ్ బై ద ఎమిషన్ ఆఫ్ బీటా పార్టికల్స్ ఫ్రమ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. అంతే, ఇక్కడతోటి అటామిక్ స్ట్రక్చర్ అన్నది కంప్లీట్ అయింది. ఓకే.
ఇంకా మిగిలిన 5 చాప్టర్స్ ఉన్నాయి కదా! 5 చాప్టర్స్ 5 వీడియోస్‌లో కంప్లీట్ చేసుకుందాం. సో దట్ కెమిస్ట్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నాకు కూడా వెంటనే మిగిలిన వీడియోస్ కూడా కంప్లీట్ చేయాలన్న మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ.